నరేష్ అని విజయ నిర్మల కొడుకు నరేష్ 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే దాన్ని చూసి సమాజం అంతా నవ్వుకుంటుంటారు, అతన్ని గేలి చేస్తుంటారు, ఏలన చేస్తుంటారు, అతన్ని ఒక పనికిమాలినవాడిగా చూపిస్తుంటారు. కానీ మన చట్టంలో మాత్రం అది తప్పు కాదు. నేను ఇలా చెప్తే చాలా మందికి కోపాలు వస్తాయి. నమస్కారం, నా పేరు శ్రీనివాసరావు. ఈ మధ్య ఒక సినిమా చూశాను నేను. ఆ సినిమాలో నరేష్ అని విజయ నిర్మల కొడుకు నరేష్, సీనియర్ నరేష్, అతను 60 ఏళ్ల పాత్రగా 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అయితే దాన్ని చూసి సమాజం అంతా నవ్వుకుంటుంటారు, అతన్ని గేలి చేస్తుంటారు, ఏలన చేస్తుంటారు, అతన్ని ఒక పనికిమాలినవాడిగా చూపిస్తుంటారు. అయితే ఇక్కడ మన సమాజం అంతా అది దాన్ని అట్లా చూపించడమే కరెక్ట్ అనేటువంటి అర్థం భావనలో ఉంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన చట్టం ఏం చెప్తుందంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఎవరితో అయినా తిరగవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, సర్వ హక్కులు ఉంటాయి. అయితే ఇక్కడ మన సమాజం దీన్ని అంగీకరించదు. ఎందుకంటే మన సమాజం ఒక దానికి అలవాటు పడిపోయింది. అంటే వయస్సులో 4-5 సంవత్సరాల కంటే తేడా వ్యత్యాసం ఎక్కువ ఉండొద్దు ఇద్దరికి భార్యాభర్తల మధ్య అనేటువంటి ఒక పద్ధతికి అలవాటు పడిపోయింది. కానీ ఇది వ్యతిరేకంగా 60 ఏళ్ళ సీనియర్ ఒక 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. కానీ మన చట్టంలో మాత్రం అది తప్పు కాదు. నేను ఇలా చెప్తే చాలామందికి కోపాలు వస్తాయి. అయితే మన చట్టం గురించి చాలామందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం చెప్తాను, మన సమాజం అంతా తప్పులు ఒప్పులను నిర్ణయిస్తుంటుంది. కానీ మన సమాజం నిర్ణయించే తప్పులు ఒప్పులు అన్నీ కూడా కరెక్ట్ అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మన సమాజంలో ఒక పెళ్ళైన జంట ఉందనుకోండి. పెళ్ళైన జంటలో నుంచి అతని భార్య వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గర కడుపుతుంది అనుకోండి. అప్పుడు దాన్ని మన సమాజం అంతా తప్పు 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 అని చెప్తుంటాం. కానీ అది తప్పు కాదు. ఎందుకంటే మన చట్టం దాన్ని అంగీకరించింది. మన సమాజంలో ఉన్న తిప్పలు ఏంటంటే ఇవన్నీ కూడా తప్పులు అనుకుంటుంటాం. అది తప్పు కాదు. ఎలా తప్పు అవుతుంది? మన చట్టమే, సుప్రీంకోర్టే చెప్పింది, ఒక 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఎక్కడైనా ఉండొచ్చు, భర్తతోనే కాదు ఇంకెవరితోటైనా గడపొచ్చు అనేది చట్టం చెప్తుంది. ఇలా చెప్తే నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. ఇది నిజము, వాస్తవం. ఒకప్పుడు అంటే సమాజంలో ఒకప్పుడు పద్ధతులు వేరు ఉండేది. అప్పుడు మనకు 2018 కంటే ముందు ఒక చట్టం ఉండేది 497 అని. దాంట్లో భార్య ఒక వస్తువుగా భావించి ఎక్కడైనా వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి భర్త దగ్గర వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయలేరు. ఎందుకంటే భార్య ఒక వస్తువు కాదు, ఆమెకు ఒక ప్రాణం ఉంటుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పి 2018లో సుప్రీంకోర్టు తీర్పు 497ను కొట్టేసింది. అప్పటి నుంచి ఇది తిప్పలు వచ్చింది. ఇప్పుడు మన సమాజం ఏమైంది? దానికి కొన్ని వందల సంవత్సరాలు భార్య అంటే ఒక బానిసలాగా అలవాటు పడిపోయిన సమాజం మనది. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్లుండాలనేది కూడా మనమే నిర్ధారిస్తాం. అయితే ఇది ఈ రోజే కాదు, మన సమాజంలో కొన్ని వందల సంవత్సరాలు బాల్య వివాహాలను ప్రోత్సహించింది మన సమాజం. అంటే కన్యాశుల్కం అంటే ఏముంది? ఒక మెచ్యూర్ అమ్మాయిని, పెద్ద మనిషి అని చెప్తుంటాం మనము, మెచ్యూర్ అయిన అమ్మాయిని ఒక వృద్ధుడు ఎంతో కొంత వాళ్ళ తల్లిదండ్రులకు భరణంగా ఇచ్చి, అంటే కొంత ఆస్తి గానో, డబ్బు గానో, లేకపోతే భూమి గానో, ఇంకేదో ఒక విధంగా భరణంగా ఇచ్చేసి తల్లిదండ్రులకు ఆ అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకునేవాడు. దాన్ని కొన్ని వందల సంవత్సరాలు మన సమాజం అంగీకరించింది. దానిలో నుంచి బయటపడడానికి కన్యాశుల్క గిరీశం లాంటి వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకొక ఆచారం ఏంటంటే మన దేశంలో సతీసాగం అనేటువంటి ఒక ఆచారం ఉంది. అంటే భర్త చనిపోతే భార్యను బ్రతికుండగానే కాలు చేతులు కట్టి చితిలో దహనం చేసేవాళ్ళు. అది కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉండింది మన సమాజంలో. మనం దాన్ని అంగీకరించినాం. దాన్ని తీసేయాలంటే మౌంట్ బాటన్ అని బ్రిటిష్ గవర్నరు చాలా పోరాడాల్సి వచ్చింది. అది 18వ శతాబ్దం వరకు ఉండింది ఈ సతీసాగం అనేటువంటి దుశ్చర్య. కానీ ఇప్పుడు అది లేదు కదా. అలాగే ఇప్పుడు కూడా మన సమాజంలో ఇలాంటి విషయాలు, స్త్రీలు విపరీతమైన దుస్తులు ధరించడం అనే అటు ఆచారాన్ని తప్పుపట్టడము, ఇలాగే భర్త నుంచి భార్య విడిపోయి ఇంకో దగ్గర సంసారం చేస్తుందంటే తప్పుపట్టడము, ఇవన్నీ ఈరోజు కొంచెం మనకు హార్డ్గా కనిపిస్తాయి, గట్టిగా కనిపిస్తాయి. కానీ అవి వాస్తవాలు. మనం జీర్ణించుకోవాలి, ఒక్కొక్కరం కొంత జీర్ణించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ముఖ్యంగా మన దేశంలో పాఠశాలలలో, స్కూళ్ళల్లో చాలా విషయాలు చట్టం గురించి తెలియజేసేటట్టు చేయాలి. ఇప్పుడైతే మార్పు లేదు, భవిష్యత్తులోనైనా మార్పు రావాలనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మన దేశంలో చాలామంది చాలా విషయాలు తప్పులు అని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు తప్పు అంటే ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఎవరైనా చెత్తబడి చేసిరంటే చెత్తబడి ఉండదు, తప్పు తప్పు అని మన సమాజం అంతా చెప్తుంటుంది. కానీ మరి అదే సమాజము దేవుణ్ణి మొక్కుతుంటుంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాడు చెత్తబడిని కూడా వాడిని నమ్మితే తప్పని ఎలా చెప్పగలుగుతున్నాం మనము? అందుకే ఇది సమాజంలో ఇది కరెక్ట్ కాదు. ఇది
ఒక నమ్మకాన్నేమో కరెక్ట్ అని చెప్తున్నాము, ఇంకొక నమ్మకాన్నేమో తప్పు అని చెప్తున్నాము. అందుకే ఇదే కదా మనకు వచ్చేటువంటి కాంట్రడిక్షన్ ఏంటంటే, సమాజంలో వచ్చేటువంటి విపరీతం ఏంటంటే ఇది, ఒకదాన్ని తప్పు అంటాము, దాన్నే ఇంకొక ప్లేస్లో ఒప్పు అని చెప్తాము. ఒక దయ్యం ఉందా అంటే లేదని చెప్తాము, దేవుడు ఉండా అంటే ఉండు అని మొక్తాము. ఇదే కదా విరుద్ధమైనటువంటి విషయాలు. దీనివల్లనే మన సమాజంలో ఇంకా చాలా తేడాలు వస్తున్నాయి. చాలా అంటే ఇంకా మనం అంగీకరించలేకపోతున్నాం. కొత్త విధానాలను అంగీకరించలేక పాత విధానాలతోటే ఇంకా సతమతమవుతున్నాం అనేది నా అభిప్రాయం. సో నా అభిప్రాయంతో నచ్చేవాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.